నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మనోళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో చెయ్యాలి, సాధించాలి, అన్నిటినీ ఒక పట్టు పట్టాలి అని ఊగిపోతారు. కానీ అదేమో గాలిలో వేసిన బంతిలాగా తిరిగి నేలకే చేరుతుంది. వీడియో ఫన్నీగా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మన కళ్ళకు కనిపించేది ఒక లెక్క అయితే మన కళ్ళ వెనుకల కనిపించేది మరొక లెక్క. క్లీనింగ్ చేయడానికి వేరే పరికరం ఏం అక్కర్లేదక్కవు. మనక్క ఒక్కసారి ఉఫ్ అంటే సరిపోతుంది. కేల్కతం హౌస్ అంతా క్లీన్ ఫుల్ అవుతుంది. నాకేదన్నా క్లీన్ గా నీట్ గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు. 2 గంటల నుండి వెయిట్ చేస్తుంది. అలసట చెందింది. పని చిన్నదే, అలసట మాత్రం హెవీ అయిపోయింది. ఈ రోజు అలసట, రేపు రిజల్ట్, ఎల్లుండి మళ్ళీ అలసట. ఎందుకింత రామాయణం? ఇంతలో బీపీ ఎక్కువైపోయింది. సిస్టమ్ను బ్రెయిన్ఫుల్ గా బ్రేక్ డౌన్ చేసేసింది. పక్కనున్న వారికే బ్రెయిన్ హీట్ ఎక్కేసినట్లుగా ఉంటుంది. రింగున రీల్స్ తిప్పేటోడికి బుక్కు చేత పడితే ఇట్లే ఉంటుంది. జూమ్ చేసి మరీ బుక్కు చదివేస్తూ ఉన్నాడు అయ్యా. ఇంకా 2 అద్దాలు పెట్టుకుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. వానలో చిందులు తొక్కుతూ రీల్స్లలో పాపులర్ కావాలి అని అనుకుంది. రీల్స్ కోసం సర్వం సిద్ధం చేసుకుంది. వానలో టేబుల్ పైన ఎక్కి ఇలా స్టెప్పులు వేసింది. రీల్ బాగానే వచ్చి ఉంటుంది. అక్క వేరే రీల్ చేయాలంటేనే కాసంత టైం పట్టేలా ఉందక్కో. ఇది మటుకు ఖచ్చితంగా పాపులర్ అవుతుంది. వ్యూస్ మంచిగా వస్తాయక్కో. అసలు ఇలాంటి తెలివితేటలు రావాలి అంటే ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. రోడ్డు పైన అందమైన కారు కనిపించింది. ఆ కారు మనదైతే ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా. అందుకే అక్క ఆ ఫీలింగ్ ను కెమెరాలో బంధించాలి అని ఇలా ఫోన్ రోడ్డు పైన పెట్టి కెమెరా ఆన్ చేసి వెళ్ళింది. స్టైల్ గా ఎక్కింది. స్టైల్ గా అద్దాలు పెట్టుకుని వచ్చింది. స్టైల్ గా ఇలా రోడ్డు పైన సెల్లును కూడా అప్పడంలాగా దొర్లించి వెళ్ళింది వెహికల్. మన దగ్గర ఇంత పెద్ద బుర్ర ఉండగా మనకెందుకయ్యా వెహికల్? ఆ బుర్రకు కాసంత సాన పెడితే సరిపోతుంది. 4 వీలర్ ఎందుకు దండగా? మన దగ్గర 2 వీలర్ ఉండగా. ఇది ఎలా చేశానో నాకు తెలీదు. దయా హృదయం, జాలి హృదయం, అన్ని హృదయాలు కలిపిన కప్పులు. మరి చాలా ప్రేమగా, జాలిగా ఇలా స్ట్రీట్ డాగ్స్ కు ఇలా ఫుడ్ పెడుతూ ఉన్నారు. పాపం డాగ్ వచ్చింది, వాసన చూసింది, వాసనే నచ్చలేదనుకుంటా ఇలా చేసేస్తూ ఉంది. బుర్రకు చాలా పెద్ద కష్టమే వచ్చి పడిందమ్మా. కాలు నీళ్ళల్లో పెట్టకోకుండా లోపలికి వెళ్ళాలి అని చాలా పెద్ద ప్లానింగే వేసింది. ఇలా ఇటుకలను పెట్టింది. 1 స్టెప్ వేసింది, 2వ స్టెప్ కూడా వేసింది. కానీ స్లిప్ అయ్యే నీళ్ళల్లో పడిపోయింది. ఇక బుర్రకు షార్ట్ టెంపర్ వచ్చేసింది. ఇలా గేటును బద్దలు కొట్టుకుంటూ ఇలా లోపలికి వెళ్తుంది. ఏ డ్రెస్ కు ఎక్కువ హోల్డ్ ఉంటాయో అదే స్టైలు, అదే రేట్ ఎక్కువమో పిరం. మరి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. మరి అలాంటి షర్టు కొనాలంటే కాస్త ఆలోచించాలి కదా. అందుకే అయ్యా పాత డ్రెస్సులన్నింటినీ కలిపి ఒక కొత్త రకమైన షర్టును వేసుకున్నాడు. వీడియో సరదాగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఆరు బయట ఆరాంగా గాలి పీలుస్తూ సేద తీరుతూ ఉంది. కొత్త డ్రెస్ అమ్మా, అందుకే రౌండ్ అప్ చేసింది. రౌండ్ గా ఇలా ఫల్టీలు కొట్టేసింది. చుట్టూ ఉన్న వారు ఏమైనా చూసారా? కాస్త చూడండి అయ్యా బాబు. ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. డైరెక్టర్కు కూడా ఇలాంటి ఆలోచనలు బుర్రకు తట్టుండవు. మన కెమెరామ్యాన్లకు తన్నుకుంటూ వచ్చేస్తాయి. జైలులో ఖైదీలకు కూడా ఇలాంటి టార్చర్ ఉండదయ్యా. పెళ్లి కొడుకు కాసంతసేపు గుండెను రాయి చేసుకోవాల్సిందే.
అయ్యో పైకి కటౌట్ మంచిగానే ఉంటుంది, కానీ లోపలే గుండె మాత్రం లబ్డబ్ లబ్డబ్ అంటూ కొట్టుకుంటూ ఉంటుంది. ముందర మేక ఉంది, మేకను చూసి అక్క తెగ భయపడిపోతూ ఉంది, ఇలా స్టెప్స్ దాటుతూ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టారు, మరి కొట్టాలా లేదా? అందుకే ఒక దెబ్బ వేసింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కరెక్ట్ గా గురి చూసి మరి రెండిటిని ఇలా కొట్టేసింది. కెమెరా పరిస్థితి గల్లంతైపోయింది. కర్మిలా కాలిందేంట్రా? వేగంగా వెళ్ళి వేగంగా రీల్ చేయాలి అని అనుకుంది, వేగంగా వెళ్ళింది. రీల్ పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటుంది. నానకుట్టి నాన్న దగ్గరకు వెళ్ళి ఒక సింగింది. నాన్నకు నచ్చేసినట్లుగా ఉంది, అందుకే వెంటనే రివర్స్ లో ఇలా అటాక్ చేశాడు. ఎందుకయ్యా మాకు ఈ బుక్కులు ఇచ్చి మాకు రెస్ట్ లేకోకుండా చేస్తారు? నైట్ ఏమో రీల్స్ చూడాలి, కాలేజ్లో ఏమో బుక్కు పట్టాలి, మరి నిద్రపోయేటప్పుడు? ఇప్పుడు కాలేజ్లో చాలా చక్కగా ఇలా బుర్రను రిలాక్స్ చేస్తూ ఇలా సేద తీరుతూ ఉంది. ట్రావెలింగ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ఫుల్ గా వెళ్తుంది. ఓడలో అలా కాసేపు 2 చేతులను అలా పైకి ఎత్తింది. హ్యాండ్ఫుల్ గా హ్యాండ్స్ అప్ అయిపోయింది. జిమ్కే వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలా ఏంటి? ఇలా డోర్కి పట్టుకొని కూడా వేలాడచ్చు. ఒక్కసారి ఇలా పట్టుకున్నాడు, ఇక ఊడి చేతికి వచ్చేసింది. మరి అదే కొవ్వు అంటే కొవ్వా? వద్దులే, కొన్ని పదాలు తెలుగులో బాగోవు. ఇలా కుక్కలు రన్ చేస్తూ వస్తున్నాయి. ఒక్క నిమిషం కూడా ఆలోచించే ప్రసక్తేలే. రన్ చేస్తూ పరుగో అంటూ పరిగెత్తాల్సిందే. మేడం చాలా కష్టపడి చెమటలు చిందిస్తూ ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంది. మరి కష్టానికి ఫలితం వచ్చిందా లేదా మరి తెలుసుకోవాలిగా. బ్రో బుర్రలోకి చాలా కష్టపడుతూ ఇలా ఎక్కించేస్తూ ఉన్నాడు. మరి పక్కనున్న ఫ్రెండ్ కూడా చాలా కష్టపడుతూ ఇలా కడుపులోకి ఎక్కించేస్తూ ఉన్నాడు. కొంచెం వాడు. పక్కింటోళ్లతో ఎదిరింటోళ్లతోనే కాదండి బిందెలు బద్దలు కొట్టే సౌండ్లు వచ్చేది. అదంతా అప్పుడు. మరి ఇప్పుడు ఆన్లైన్లో అడుగు పెట్టాలే కానీ ఫైరింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు అక్కలు పోటానుపోటీగా ఇలా చిందులు తొక్కుతూ ఉన్నారు. నాకొచ్చే కోపానికి సీసీ కెమెరాలు ఎందుకు? మన ఆంటీలు పక్కన ఉండగా ఫోకస్ గా 2 కెమెరాలను ఎప్పుడూ ఆన్ చేసే పెట్టుకుని ఉంటారు. పీటీ ఉష రేంజ్ లో రావాలి అని అనుకుంది, ఆమెనే మించిపోయింది. యమ ఫాస్ట్ గా వచ్చింది. ఒక్కసారి ఇలా నమస్కరించుకుంది. మన చుట్టూ ఏం జరిగినా మనకక్కర్లేదు, మనకు మాత్రం ముందు పని కావడం ముఖ్యం, పని ముగించుకోవడం ముఖ్యం. ఒక సైడు ఇలా వాన పడుతూ ఉంటే మరొక సైడు అక్క హడావిడిగా ఇలా బట్టలు ఉతికేస్తూ ఉంది. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే కోసంత బుర్ర ఉండాల్సిందే. కొరియోగ్రాఫర్ కి కూడా ఇంత చక్కని చూడముచ్చటైన స్టెప్పులు రావండో. ఇద్దరు ఆంటీలు పోటానుపోటీగా ఇలా డాన్స్ వేసేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.